చెప్పడం జరిగింది. ఇంకోటి మీరేమో ఏ ప్రమాణానికైనా సిద్ధమవుతున్నారు, వైఎస్ జగన్ మాత్రం అక్కడ వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వడానికి దానికి దీనికి ఏం సంబంధం అమ్మా? ఎంతోమంది భక్తులు సోమవారం దర్శనానికి పోతుంటారు. చంద్రబాబు నాయుడు కదా ఇదంతా కారణం. ఈరోజు ఎవరు దీనికి ఈ పరిస్థితి సోమవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు దీనికి కారణం? మీరు చెప్పండి. ఎందుకు మేము సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది? నేను తప్పు చేస్తుంటే నేను పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానా? సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ని నేను తొక్కుపెట్టే పని అయితే నేనెందుకు రాస్తాను సిఎఫ్టీఆర్ఐ పంపించమని? నేను అధికారులను అడగపోవటానికి కారణం వాళ్ళు గీ సప్లైస్ జరిగిన దాంట్లో ఏమన్నా కల్తీ జరుగుంటే మన దృష్టికి బోర్డు దృష్టికి తీసుకురావాలి కదా. వాళ్ళు తీసుకురాలా. వాళ్ళు ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు సెట్ విచారణలో కానీ దాంట్లో మొత్తం కెమికల్సే ఉన్నాయి, కానీ కల్తీ జరగలేదు అన్నది ఒకటే తప్ప కెమికల్స్ ఉన్నాయి, నెయ్యి కాదు అని మాత్రం దాంట్లో స్పష్టంగా చెప్పినా కూడా ఓన్లీ కల్తీ జరగలేదు అన్నదే వైసీపీ చెప్తుంది. కెమికల్స్ కలిసిన విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? ఆ రోజు కోర్టు ఏం చెప్పారమ్మా? సుప్రీంకోర్టు జంతు కొవ్వు కలిసిందా? ఎందుకంటే జంతు కొవ్వు కలిసిందంటే కోట్లాది మంది మన భక్తుల మనోభావాలు దెబ్బతింటారు. ఎంతో పవిత్రంగా దాంట్లో సరే మిగతా కల్తీ జరిగిందని చెప్పి హయాంలో కూడా ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. అప్పుడు అదే సప్లయర్స్ చేస్తా ఉన్నారు. 2018లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఇదే పార్టీలు ఎవరైతే సప్లై చేస్తూ ఉన్నారో అప్పుడు కూడా ట్యాంకర్స్ రిజెక్ట్ అయినాయి. మరి అది కంటిన్యూస్ ప్రాసెస్. అది అక్కడ చైర్మన్ పోయి టెస్టింగ్ చేయరు, అధికారులు టెస్టింగ్ చేస్తారు. ఏదన్నా కల్తీ ఉంటే ఖచ్చితంగా సిస్టమ్స్ ప్రకారం రిజెక్ట్ చేస్తారు. దాన్ని రాజకీయం చేయకూడదు. దేవుడిని రాజకీయం చేయొద్దు. ఇప్పుడు అది మా ప్రేమే రాజకీయం. నేను మాట్లాడతాను నేను మాట్లాడిన తర్వాత అడగను. 14 నుంచి 19 కూడా ఈ సప్లై జరిగినాయి. ఇట్నే శాంపిల్స్ టెస్టింగ్కి పంపించారు కదా. అప్పుడు కూడా అంతా ప్యూర్గానే సప్లై జరిగిందా? అది సిట్ వాళ్ళు చెప్పారు కదమ్మా, కల్తీ చేసిన నెయ్యి జంతుకు నెయ్యే కాదని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, కానీ నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్నారు. అది క్లారిటీ లేదమ్మా. ఇంకా చార్జ్ షీట్ బయటకు వస్తే కానీ ఏమేమి కెమికల్స్ ఏం కలిపారని కెమికల్స్ కల్తీ అయింది. పామ్ ఆయిల్, పామ్ కెనల్ ఆయిల్ ఇవన్నీ పదార్థాలతో కల్తీ జరిగిన నెయ్యి మాత్రం చెప్పారు.